నీకు 4 జతలే ఉన్నాయి. అందులో కూడా ఒకటి నేను జాకెట్ కుట్టి నీకు వెడ్డింగ్ డే రోజు ఇప్పించిన. నీకు సైట్ పెరిగింది కదా, కళ్ళద్దాలు మార్చుకోవాలా? చొప్పేమో తెగ్గిపోయింది, అయినా మార్చవు. అర్థమైతుంది నువ్వు పొదుపు చేస్తున్నావని. నేను కూడా నా వల్ల అయినంత వరకు చేస్తున్నాను. ఇలాంటప్పుడే అనిపిస్తుంది నేను కూడా చదువుకుని ఉద్యోగం చేస్తే బాగుంటది, నీకేమైనా సహాయం పడతానేమో అని. చెయ్యొచ్చు, నువ్వు చెప్పినట్టు ఒకరోజు ఇడ్లీ, దోశ, వడ ఇవన్నీ చెయ్యొచ్చు. కానీ నెల మధ్యలోనే నువ్వు కిచెన్కి వచ్చి చేతులు పిసుక్కుంటూ, రాణి ఈ నెల ఖర్చులు ఎక్కువైపోయినాయి, జర తగ్గించవా అని నిలబడతావు. అలా నువ్వు నిలబడ్డం చూడలేక నెలకి 5 సార్లు ఉప్మా చేస్తున్నా. అయినా ఉప్మా ఎవ్వరు తినలేదు వాళ్ళ. ఒకటి చెప్పు, పొద్దుగాల లేసి స్నానం చేసి డ్రాయర్లు పడేసి వెళ్ళిపోతావు. మళ్ళీ కబోర్డ్లోకి ఎలా వస్తుంది? నేను ఉతుకుతున్నాను, అందరూ బాత్రూమ్ వాడతారు. శుభ్రంగా ఉంటున్నాయా? ఎవరు క్లీన్ చేస్తున్నారు? నేను చేస్తున్నాను. పళ్ళల్లో అందరూ తినేసి ప్లేట్లు పడేసి వెళ్ళిపోతారు. మొత్తం కడిగి నేను నీట్గా పెడుతున్నాను. వంట చేస్తున్నాను, బట్టలు ఉతుకుతున్నాను, గిన్నెలు దోముతున్నాను, ఇల్లు శుభ్రంగా ఉంచుతున్నాను. అయినా ఎవరు నీళ్లు ఎక్కడి నుంచి కేకలేసినా నేనే నీళ్లు తెచ్చి ఇవ్వాలి. మీకేం తక్కువ చేసినా? పక్కింట్లో ఉండేవారు అందరూ ఆడవాళ్లు టీవీ సీరియల్ చూస్తున్నారు. పిల్లలు చదువుకోవాలని చెప్పి కేబుల్ కనెక్షన్ కూడా పీకేశావు. నాకు టీవీ కూడా లేదు. మీరందరూ ఇంటికి ఎప్పుడు వస్తారని కూర్చుని ఎదురు చూస్తుంటాను. మీకంతా అర్థం కాదు. ఏ మాట్లాడుకో. మీరు తినే కూరల్లో ఉప్పు కారం కనిపించదు, కానీ అవి లేకుండా రుచే లేదు. ఇంట్లో ఉన్న మేము కూడా అంతే. అమ్మ పిల్లలు కనిపించరు, కానీ మేము లేకుండా మీకు లైఫే లేదు. రాణి అట్ట కాదు రాణి.